హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోల్కతా డాక్టర్ కేస్ హత్యలో మరో ట్విస్ట్. మొదటి నుంచి అనుమానహితుడిగా భావిస్తున్న సందీప్ ఘోష్ ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. సందీప్ ఘోష్ ఇంట్లో సెల్లార్లో కొన్ని వీడియో సీడీలు అలాగే పెన్ డ్రైవ్లు దొరికాయి. దాంట్లో ఉన్న డేటాను చూసి సిబిఐ వాళ్ళు షాక్ కి గురయ్యారు. అసలు ఆ వీడియో సీడీల్లో అలాగే పెన్ డ్రైవ్ లో ఏమున్నాయో ఫస్ట్ చూద్దాం. సిబిఐకి దొరికిన ఆధారం ప్రకారం అత్యాచారం చేసింది ఒక సంజయ్ రాయ్ మాత్రమే కాదు, తన వెనక ఇంకా 7 మంది ఉన్నారట్టు తెలుస్తుంది. అలాగే సందీప్ ఘోష్ ని కూడా అరెస్ట్ చేశారు. కోల్కతా డాక్టర్ డైరీలో ఎన్నో విషయాలు రాసింది, హాస్పిటల్ సంబంధించిన విషయాలు కూడా రాసింది. అంతేకాకుండా డైరీలో ఒక పేజ్ చినిగిపోవడం కూడా ఒక అనుమానంగా మారిపోయింది. ఈ కేసులో ప్రత్యేక సాక్షి చెప్పిన మాటలు విన్న సిబిఐ వెంటనే ఆలస్యం చేయకుండా సందీప్ ఘోష్ ని ఆధీనంలో తీసుకుంది. అసలు ప్రత్యేక సాక్షి చెప్పిన విషయాల దగ్గరికి వస్తే, ఆ రోజు జరిగిన సంఘటన చూసింది నేనే, కానీ అక్కడ ఏం జరుగుతుందో మొదట నాకేం అర్థం కాలేదు. ఎప్పుడైతే అరుపులు విన్నానో అప్పుడు నాకు మొత్తం అర్థమైంది. కానీ అక్కడ నేనేం చేసినా ప్రయోజనం లేదని సైలెంట్ గా ఉండిపోయానని చెప్పి ప్రత్యేక సాక్షి చెప్తున్నాడు. అలాగే ప్రత్యేక సాక్షి ఇంకో మాట కూడా అన్నాడు సిబిఐ వాళ్ళతో. ఏమని అంటే, బాధితురాలి ఫోన్ ని కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పి. ఎందుకంటే ఆ రోజు ఒక వ్యక్తి దగ్గర ఫోన్ చూశాను, అక్కడ జరుగుతున్న సన్నివేశాలన్నింటినీ కూడా షూట్ చేయడం మొదలు పెట్టాడు, కానీ మధ్యలో షూట్ చేయడం ఆపేశాడు. కానీ సిబిఐకి కొంచెం అనుమానం వచ్చింది. ఏంటంటే, నిందితుడు షూట్ చేస్తే తన ఫోన్ తో షూట్ చేస్తాడు, కానీ బాధితురాల ఫోన్ తో ఎందుకు షూట్ చేస్తారని చెప్పి డౌట్ వచ్చింది. సిబిఐకి ఇవన్నీ అనుమానాలు ఉన్నప్పటికీ కూడా బాధితురాలి ఫోన్ ని చెక్ చేశారు. కానీ ఆమె రాసుకున్న నోట్ ప్యాడ్ ని చూసి షాక్ అయ్యారు. ఆమె నోట్ ప్యాడ్ లో రాసుకున్న విషయాన్ని చూసిన సిబిఐ వాళ్ళకి సందీప్ ఘోష్ పై అనుమానాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఆ బాధితుల ఫోన్ లో షూట్ చేసిన సన్నివేశాలు క్లియర్ గా లేకపోయినా ఎవరో అక్కడ షూట్ చేసేసి మళ్ళీ వెంటనే ఆపేసినట్టు తెలుస్తుంది. ఎవరో ఒక మొబైల్ బాధితుల మొబైల్ లాగా ఉండటం వల్ల అక్కడ షూట్ చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ అనుమానాలు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి సందీప్ ఇల్లుని సర్చ్ చేయడం మొదలు పెట్టారు. అక్కడ ఒక పెద్ద రహస్యం బయటపడింది. సందీప్ దాచిపెట్టిన సీడీలు అలాగే పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియోను చూసి సిబిఐ వాళ్ళు షాక్ కి గురయ్యారు. దాంట్లో ఏమున్నాయంటే, బాధితులతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు అలాగే ఫోటోలు కూడా ఉన్నాయి. దీని వెనక ఉంది ఒక సందీప్ ఘోష్ మాత్రమే కాదు, దీని వెనక ఇంకా చాలా మంది ఉన్నట్లు తెలుస్తుంది. సందీప్ ఘోష్ కి అలాగే సంజయ్ రాయ్ కి ఈ కేసు మొత్తం తన మీద వేసుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారట. ఈ కేసులో తప్పు చేసిన నేనే అని చెప్పి సంజయ్ రాయ్ లొంగిపోయాడు. ఇలా చేస్తే ఆయన ఈ కేసు ఇంతవరకు ముగిసిపోతుందని చెప్పి అనుకున్నాడు. ఈ కేసు స్టార్టింగ్ లో సంజయ్ రాయ్ నేను తప్పు చేశాను, కావాలంటే ఉరి వేసుకోండి అని చెప్పి లొంగిపోయిన సంజయ్ రాయ్ కొన్ని రోజుల తర్వాత ప్రాణాలకు భయపడిపోయి నేను తప్పు చేయలేదు అని చెప్పి ఒప్పుకున్నాడు. అంతేకాదు, నా వెనక చాలా మంది పెద్దవాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు, సంజయ్ రాయ్ దాచిపెట్టిన సీడీ అలాగే పెన్ డ్రైవ్ లో ఇంకో విషయం కూడా తెలుస్తుంది. హాస్పిటల్లో బ్లూ ఫిల్మ్స్ ఇస్తున్నాడని, అంతేకాకుండా చనిపోయిన డెడ్ బాడీస్ లో ఉన్న ఆర్గన్స్ ని బ్లాక్ మనీతో అమ్ముతున్నాడంట. ఇలా జరుగుతున్న విషయం 20 రోజుల క్రితమే బాధితురాలకు తెలిసింది. ఇవి జరుగుతున్న విషయాలన్నీ కూడా బయటపెట్టడానికి సాక్ష్యాధారాలు సేకరించి రాష్ట్రపతికి అందజేయబోయే ముందే ఈమెను అతి దారుణంగా హింసించి చంపడం జరిగింది. ఈ సంఘటన మీద బాధితురాల తండ్రి మాట్లాడుతూ మీడియా ముందు ఒక మాట అన్నారు. ఏంటంటే, తన మొబైల్ నుండి కొన్ని మెసేజ్ రావడం జరిగిందట. అమ్మ, నేను బానే ఉన్నాను, తిన్నాను, కొంచెం విశ్రాంతి తీసుకున్నాను, నేను తర్వాత మాట్లాడతానని కొన్ని మెసేజ్లు రావడం జరిగిందట. ఇలా ఒక్కొక్కటి అన్ని విషయాలు కూడా బయటపడుతూ వస్తున్నాయి. కోల్కతా డాక్టర్ కి నిజంగా న్యాయం జరగాలని మీరు భావిస్తే వి వాంట్ జస్టిస్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరొక అప్డేట్ తో నేను మీ ముందుకు వస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.